నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఈ మధ్య అనేక విధాలుగా మానభంగాలు, రేపులు జరుగుతున్నాయి. మైనర్ బాలికల పైన అత్యాచారాలు, రకరకాలుగా ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోండి. 10వ తరగతి దాటిన అమ్మాయి మేజరు, ఇంటరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయిన అబ్బాయి మేజర్. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక చట్టం తీసుకొని రండి. ఈ చట్టం తీసుకొని వస్తే వీళ్ళు ఇట్లా వెళ్ళిపోవడము, 2-3 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేయడము, మానభంగం చేయడము, ఎక్కడనో కొండల్లో గుట్టల్లో ఆమె శరీరం వేయడము, ఆ శరీరం పైన రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే విధంగా యువకులు తయారయ్యారు. అందుకు కాబట్టి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అబ్బాయికి 7వ తరగతి 8వ తరగతి అయిపోతానే వాళ్ళు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కొనిచ్చారు తల్లిదండ్రులు. 10th క్లాస్లో సెల్ ఫోన్ ఉంది, ఇంటర్లో సెల్ ఫోన్ ఉంది, డిగ్రీలో సెల్ ఫోన్ ఉంది. 7వ తరగతి అంటే అప్పర్ ప్రైమరీ, 8వ తరగతి వచ్చినారంటే హై స్కూల్ నుంచి ఇంకా రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంతో ఆడపిల్లలు, మగపిల్లలు తయారయ్యారు. వాళ్ళ సెల్ ఫోన్లే వాళ్ళకి ఈరోజు పూర్తిగా ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయి. ఇంకా తల్లిదండ్రులను కూడా లెక్క చేయడంలే ఈ మధ్యకాలంలో. కాబట్టి తల్లిదండ్రులు ఎన్ని రోజులని ఓపిక పడతారు, ఎన్ని రోజులని వాళ్లకు అండగా నిలబడతారు, నీడగా ఉంటారు. వాళ్ళకు తెలియకుండా అటుపక్క కాలేజీ యాజమాన్యానికి తెలియకుండా, ఇటుపక్క స్కూల్లో హెడ్ మాస్టర్లకు, టీచర్లకు తెలియకుండా ఎలా ఎస్కేప్ అయిపోతున్నారు. తర్వాత ఎక్కడో సీసీ కెమెరాలో చూస్తే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని 2 మగపిల్లలు, ఒక అమ్మాయిని 2 మగపిల్లలు తీసుకొని పోయేట్టుగా బైక్లలో కనిపిస్తారు. మళ్ళీ ఇలాంటి చర్యలు ప్రతిరోజు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోండి. రాజ్యాంగ విలువలతో కూడిన రాజ్యం కనపడడం లేదు పూర్తిగా. కాబట్టి 10వ తరగతి అయిపోతానే పెళ్లి చేసుకోండి, పెళ్లి చేయండి. ఇంటర్ అయిపోతానే 2 సంవత్సరాలు మగపిల్లలకు పెళ్లి చేయండి అన్న ఒక నినాదాన్ని తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయండి. ఇక వీళ్ళు ఉండే పొజిషన్లో కనపడడంలే. కాబట్టి అన్ని విధాలుగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయాలు తీసుకోండి. చాలా వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటే చాలా వరకు అవమానకరంగా, చాలా వరకు రాష్ట్రం చాలా వరకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి.